రథసప్తమిని పురస్కరించుకుని ఫిబ్రవరి 16వ తేదీన తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న విశేష పూజా కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సేవా సంఘం అధ్యక్షులు చలువాది మల్లికార్జునరావు, కార్యదర్శి దూపగుంట్ల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో సేవా సంఘం కోశాధికారి శ్రీరెడ్డి ఉమామహేశ్వర గుప్తా, సభ్యులు పేర్ల సరోజ, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మాజేటి వెంకట దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం పెనుమాక ప్రాంతంలో ఉండవల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి పెనుమాక నందుగల శ్రీ వైష్ణవ మహాక్షేత్రం నందు రథసప్తమి ఎల్లుండి 16వ తారీఖు రథసప్తమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ సంవత్సరం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకుని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఎంతో అపురూపంగా నిర్మాణం చేసుకున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ మాడవీధులలో ఎల్లుండి ఉదయం రథసప్తమి శుక్రవారం ఉదయం 6 గంటలకి తిరుమలలో జరిగే విధంగా మాడవీధుల్లో ఫస్ట్ ప్రప్రథమంగా సూర్యప్రభానంతో ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు చంద్రప్రభానంతో తిరుమాడ వీధి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుటకు కమిటీ వారు సంపూర్తి కార్యాచరణలోకి తీసుకుని వచ్చారు. ఇక్కడికి వేల మంది భక్తులు రావాలని, తిరుమలలో జరిగేటువంటి గొప్పదైనటువంటి రథసప్తమి చిన్న బ్రహ్మోత్సవం అని అంటారు. అటువంటి చిన్న బ్రహ్మోత్సవాన్ని ప్రప్రథమంగా ఉదయం 6 గంటల సూర్యప్రవాహనం, తదుపరి 9 గంటలకి చిన్నశేష వాహనం, తదుపరి హనుమంత వాహనం, గరుడ వాహనం, అట్లానే కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, రాత్రి చంద్రప్రవాహనంతో 7 వాహనాలతో స్వామివారి కార్యక్రమం పూర్తవుతుంది. అట్లానే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో శ్రీచక్ర స్థానం స్వామివారి తిరుమలలో కోనేరులో ఎలా జరుగుతుందో అక్కడ తీర్థంలో ఇక్కడ కూడా ప్రత్యేకంగా కోనేరుని ఏర్పాటు చేసుకొని స్వామివారికి తిరుమంజన కార్యక్రమం చక్రస్థానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే విశేషంగా రేపు ఎల్లుండి ఉదయం 10 గంటల మధ్యలో ఇక్కడ నూతనంగా మేము ఏర్పాటు చేసిన బిల్డింగ్లో అన్నదాన భవనం కట్టబోతున్నాం. అటువంటి బిల్డింగ్లో 108 మంది దంపతుల చేత 11 గంటలకి పొంగలి ప్రసాదాన్ని స్వయంగా వారు తయారు చేసి వారందరికీ కూడా 108 గిన్నెలతో 108 పొయ్యిలతో ఏర్పాటు చేసి ఆ ప్రసాదాన్ని చక్రస్థానం జరిగేటువంటి దేవాలయ ప్రాంగణానికి వారందరూ దంపతులుగా విచ్చేసి ఆ ప్రాంగణానికి వచ్చి స్వామివారికి ముందు ఎదురు వస్తారు. అటువంటి గొప్పదైన కార్యక్రమం జరుగుతుంది. అది ఎంతో గొప్పదైనటువంటిది కాబట్టి ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు వైభవంగా దాన్ని తిలకించి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే వాహన సేవల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అట్లానే మాఘమాసంలో 24వ తారీఖు మాఘ పౌర్ణమి, చాలా విశేషమైన మాఘ పౌర్ణమి. ఆ రోజు తెల్లవారుజామున 5 గంటలకి కృష్ణానది ఒడ్డున గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమం పరిసర ప్రాంతాల్లో మాఘస్థానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దేవాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరుతాం. అటువంటి మాఘ పౌర్ణమి రోజు మాఘస్థానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ దేవాలయంలో ఈ 30 రోజులు కూడా స్వామివారికి అభిషేకం, ప్రతిరోజు సూర్య నమస్కారాలు, అరుణపారాయణ కూడా కంటిన్యూ జరుగుతున్నాయి. ఇటువంటి విశేషమైన 2 జిల్లాల్లో లేనటువంటి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని కూడా భక్తులు స్వయంగా వచ్చి దర్శించుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకి సౌర యంత్రానికి స్వయంగా భక్తులు వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు. అటువంటి విశేషమైన వసతులు ఉన్నటువంటి దేవాలయం, ఎంతో గొప్పదైనటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో అందరూ భక్తులు విరివిగా రాండి. 16వ తారీఖు ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చే భక్తులందరికీ సంపూర్తిగా ప్రసాదాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు భోజనాన్ని ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం, భక్తులకి మంచి ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ వచ్చి ఈ వాహన సేవలు తిలకించి ఇక్కడ జరిగే స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని కోరుకుంటూ పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్రం నందు రేపు 16వ తారీఖు రథసప్తమి సందర్భంగా స్వామివారిని 7 వాహనాల్లో మాడవీధులందు తిరగడం, అలాగే మరి మధ్యాహ్నం ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టుగా చక్రస్నానం, తదుపరి అలా ప్రసాదాలు, అలాగే ఈ కొత్త బిల్డింగ్లో రేపు ప్రారంభించబోయే అన్నదాన భవనంలో 108 మంది
108 దంపతులు మన ప్రసాదం తయారు చేసి ఆ రోజున స్వామివారికి నైవేద్యం పెట్టి అక్కడి నుంచి ప్రసాదం పంపిణీ చేస్తారు. మరి ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని ఆ భగవంతుని సేవలో ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్రం నందు ఈ సంవత్సరమే ప్రత్యేకంగా మరి సూర్యభగవాన్ని ప్రతిష్ఠించారండి. సూర్యభగవాన్ గుడికి వెళ్ళాలంటే అరస వెళ్ళాలి. అంత దూరం కాకుండా మనకి దగ్గరలో ఇక్కడ ఎంతో అద్భుతంగా గుడిని నిర్మించారు. మరి ప్రత్యక్ష దేవుడు సూర్యభగవానుడు విశేషమైన రోజు రథసప్తమి రోజున మరి పూర్వకాలంలో హిందూ సాంప్రదాయం ప్రకారం 6 బయట పొంగళ్ళు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, పొయ్యి మీద చేసేసి గ్యాస్ పొయ్యి మీద చేసి నైవేద్యం పెట్టేస్తున్నారు. ఆ సాంప్రదాయాన్ని పోగొట్టకుండా తర్వాత తరానికి కూడా ఇంకా తెలియచేయాలి అని చెప్పని మరి ఇక్కడికి వచ్చి మేము గుడి వాళ్ళని అడగటం, వాళ్ళు ఈ ప్రాంగణంలో చేయమ్మ చక్కటి విశేషమైన కార్యక్రమం రథసప్తమి రోజునే చేద్దాము అని చెప్పని మాకు ఈ అన్ని ఏర్పాట్లు చేసుకున్న మరి కమిటీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ 108 మంది మహిళలకి కూడా 108 కుంపట్లు పెట్టి మరి చక్కగా ఇత్తడి గిన్నెల్లో పాయస నైవేద్యం చేసి ఆ రోజు మరి మాడవీధుల్లో మరి ఆ పాయస గిన్నెల్ని తిరుగుతూ ఆ నైవేద్యం పెట్టి వెంకటేశ్వర స్వామికి సూర్యభగవానుడికి నైవేద్యం చూపించి అది ప్రసాదంగా తీసుకుందామని చెప్పని వాళ్ళు చక్కగా ఇక్కడ మాకు ఈ ప్రాంగణాన్ని ఇచ్చారు. ఆ కార్యక్రమం మరి ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మరి ఇంకొకటి 7 రథాలు తిరగడం అనేది మనం తిరుపతిలోనే చూస్తాం. అలాంటిది ఇక్కడ చక్కగా 7 రథాలని చూడొచ్చు. ఎంతో హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఎంత బాగుందో ఈ ప్రాంగణం కూడా. 108 దివ్య దేశాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా అన్ని దేవుళ్ళని చక్కగా చూస్తూ ఆ రోజు ఎంతో భక్తి పారవస్యంతో ఉండొచ్చు. అదే కాక మరి సూర్యభగవాన్ని పూజ చేస్తున్నామంటే ఆరోగ్యం మెయిన్, కావాల్సిన ఆరోగ్యం. ఎంత డబ్బులు ఎన్ని సంపాదించినా కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యానికి చేయాలంటే ఆ సూర్యభగవాన్ని ప్రార్థించాలి. అటువంటి ప్రార్థించేటువంటి దేవుడు మన కళ్ళ ముందు ఇక్కడే ప్రతీక్షించారు. మరి ప్రత్యక్షంగా దేవుడు కూడా ఇక్కడి నుంచి అందరికీ కనిపిస్తూ ఉంటాడు. అటువంటి ప్రాంగణంలో పాయస నైవేద్యం చేసి చేయటం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నామండి. పెనుమాక గ్రామంలో ప్రతిష్ఠించినటువంటి శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో 8 ట్రస్టులతో కూడినటువంటి ఈ యొక్క ఆశయాలతో కూడినటువంటి ఈ దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య దేవాలయం మరి స్వామివారికి జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో ఈ రథసప్తమి వేడుకలు అనేది ఒక భాగంగా చాలా గొప్పగా కార్యక్రమం చేయడానికి కూడా కార్యక్రమం అంతా కూడా ఈ కార్యాచరణ చేయడం జరిగింది. ఈ రేపు శుక్రవారం 16వ తారీఖు రథసప్తమి రోజున విశేషంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భక్తితో కూడినటువంటి విషయం ఏంటంటే ఈ సూర్య దేవాలయంలో పాదాలకి కిరణాలు పడుతున్నాయండి. అది చాలా విశేషమైంది. మన అరసవల్లిలో మాత్రమే చూడగలిగాం. ఇప్పుడు ఏంటంటే ఈ దేవాలయంలో కూడా ఆ సూర్య భగవానుడి యొక్క కిరణాలు సూర్య దేవాలయంలో స్వామివారి పాదాలు తాగడం అనేది చాలా విశేషం. మరి ఈ మాఘమాసంతో కూడినటువంటి ఈ రథసప్తమి కార్యక్రమానికి ఈ 4 రోజులు కూడా ఉదయం పూట అరుణపారాయణము, సౌరపారాయణము, అదేవిధంగా స్వామివారికి నిత్యము కూడా తిరుమంజనం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఆ యొక్క తీర్థం తీసుకున్న వాళ్ళకి అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యము చేకూరాలని మా కమిటీ తరఫున ఈ దేవాలయ చైర్మన్గా నేను కోరుకుంటున్నాను.